ఇవాల్టి వీడియోలో 5 అంటే 5 నిమిషాల్లో అయిపోయే సింపుల్ స్వీట్ అయితే చూపించబోతున్నాను. ఈ స్వీట్ చేయడానికి మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్సే యూస్ చేస్తాము. పెద్దగా ఎక్కువ ఐటమ్స్ అయితే యూస్ చేయమండి. పాలు, బొంబాయి రవ్వ ఉంటే చాలు. ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా కూడా కొత్తగా అలానే సింపుల్ అండ్ టేస్టీగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత పాలైతే పోసుకోవాలండి. పాలు అనేది మనం ఇక్కడ కాచిన పాలైతే తీసుకోవాలి, పచ్చి పాలైతే వాడకూడదు. 1 కప్పు పాలు తీసుకోవాలి. 1 కప్పు పాలకి 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ వేపాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ఈ విధంగా కలుపుకుంటూ ఉండలు లేకుండా చూసుకోవాలి. మనం ఇలా కలుపుతూ వేస్తుంటే ఉండలు అనేవి అస్సలు ఉండవండి. ఇలా మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండగా 1 నిమిషం తర్వాత మనకి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. రవ్వ పాలు కలిపి ఇలా అవుతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మనము చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి. ఈలోపు మనం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఇక్కడ షుగర్ అయితే వేసుకోవాలి. 1 కప్పు పంచదార తీసుకుంటే 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకొని షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇక్కడ షుగర్ అంతా కరిగిపోయి కొంచెం అయితే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అంతవరకు మనకి ఇక్కడ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఎలాంటి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు, జస్ట్ పంచదార కరిగి కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ముందుగా మనము రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టాం కదా, ఇప్పుడు ఒకసారి రవ్వ మిశ్రమాన్ని చెక్ చేద్దాం. ఇక్కడ చల్లారిపోయిందనమాట. చల్లారిన తర్వాత చిటికెడు వంట సోడా వేసుకొని అలానే యాలకుల పొడి అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. నేను యాలకులు లైట్గా క్రష్ చేసి దంచి తీసుకున్నాను అనమాట. మీరు రెడీమేడ్గా యాలకుల పొడి మార్కెట్లో దొరుకుతుంది, అదైనా కూడా వాడుకోవచ్చు. అలానే ఇందులో 1 టేబుల్ స్పూన్ పాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా మర్దన చేయాలన్నమాట పిండిని. అదేనండి రవ్వ మిశ్రమాన్ని అలా కలుపుకొని తీసుకోవాలి. ఇందులో మనము పాల పొడి ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలపాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది మైదా కానీ పాల పొడి కానీ ఇలా వేస్తూ ఉంటారు, అలా ఎక్స్ట్రాగా అవసరమే లేదు. ఇలా చేసేయండి, సింపుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ బాల్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లైట్గా ఇలా ప్రెస్ చేయండి చేత్తో. ఇలా సింపుల్గా ఇలా చేసేయచ్చు, లేదు ఇలా వద్దనుకుంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ స్వీట్ కోసం మనకైతే ఎక్కువ అయితే ఆయిల్ అబ్జర్వ్ అయితే చేసుకోవద్దనమాట. కొంచెం ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసేయచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా గులాబ్ జామున్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ గులాబ్ జామున్స్ అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులుగా ఈవెన్గా ఒకేలాగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఒకటేలాగా ఫ్రై చేసుకుంటే మనకి షుగర్ సిరప్లో వేసిన తర్వాత కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం గమనించవచ్చు, ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత షుగర్ సిరప్లో వేసుకొని ఒక 30 నుంచి 60 మినిట్స్ వరకు అయితే నాననివ్వాలన్నమాట. ఇలా నానిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అప్పటికప్పుడు తినేయడమే అనమాట. ఓవర్ నైట్ అలా ఇంకా లేదంటే ఎక్కువ గంటలు నానబెట్టామంటే అది అందులోనే మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే రవ్వ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి షుగర్ సిరప్లో నానడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదండి, త్వరగా నానిపోతుంది. ఇంతేనండి, ఎలాంటి పండగకైనా ఫంక్షన్కైనా సింపుల్గా ఇలా స్వీట్ చేసేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ గార్నిష్ కోసం నేనైతే జీడిపప్పు పలుకులు అయితే ఒక్కొక్క దాని మీద పెట్టానమాట. మీరు కావాలనుకుంటే గార్నిష్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డైరెక్ట్గా తినేయచ్చు. నేను చేసిన ఈ రెసిపీ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.